ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వర్తమాన కొరకై, బైబిల్ ధ్యానం కొరకై మనం లూకా సువార్తలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుతానండి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగలను. క్రీస్తును వెంబడించుట అంటే ఒక నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన్ను వెంబడించుట. ఆయన్ను వెంబడించాలా అంటే యేసుప్రభువే ఏం చెప్తున్నాడు కండిషన్ అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన్ను తాను తగ్గించుకొని, అంటే తన ఈగో తగ్గించుకొని కదా. మనుషుల్లో ఈగో అనేటువంటిది ఒకటి ఉంది, గర్వం అనేటువంటిది. కాబట్టి తగ్గించుకునుట అనేటువంటిది చాలా కష్టమైన విషయం. చాలామంది గొప్పలు చెప్పుకుంటారు కానీ తగ్గించుకునేది చాలా కష్టం. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది ఏంటి? యేసు ప్రభువును వెంబడించాలంటే మనం తగ్గించుకునుట. తగ్గించుకొని ఏం చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే, మరి ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపేవాళ్ళు. కాబట్టి నన్ను వెంబడించేవాళ్ళు తను తాను తగ్గించుకొని సిలువను ఎత్తుకునేవాడు. సిలువ అనేటువంటిది అది అవమానమునకు, కష్టానికి, త్యాగానికి, ప్రేమకు సాదృశ్యం ఉంటుంది. యేసుక్రీస్తులో ఈ అన్ని లక్షణాలు మనకు చూపించాడు. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడు ఆయన మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయన వెంబడించవలసిన వాడుగా ఉంటున్నాడు. వెంబడించుట, ఫాలో మీ, ఇంగ్లీష్లో చెప్పండి, ఫాలో మీ. రెండవదిగా మనం చూస్తుంటున్నాము, అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎట్లా వెంబడిస్తున్నారు అంటే 10వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చెప్తాడు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కాబట్టి నా గొర్రెలు నా స్వరం వినును, మై పీపుల్ అని, నా గొర్రెలు, మై పీపుల్ విల్ హియర్ మై వర్డ్స్. అది అంటే ఆయన ప్రజలైన మనము ఆయన యొక్క స్వరాన్ని వినగలిగే వాళ్ళం ఉండాలి. ఆయన స్వరం మనం ఎట్లా వింటాము? తన వాక్యం ద్వారా మనం వింటాం. ఆయన వాక్యం మన చదువుట ద్వారా, బైబిల్లోని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క స్వరం మనకు వినిపిస్తాడు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు ఏమంటే, నా గొర్రెలు అంటే మై పీపుల్ అనేటువంటి, నా గొర్రెలు నా స్వరం వినేను, నన్ను ఎరుగును. కాబట్టి నా ప్రజల వారు నన్ను ఎరిగట్టున్నారు, నా స్వరం వింటున్నారు. కాబట్టి ఆయన వెంబడించాలంటే ఎట్లా? ఆయన స్వరం వింటూ మనం వెంబడించాలి. అంటే ఆయన సన్నిధానంలో మనం మరి బైబిల్ ధ్యానం చేసుకుంటూ, వాక్యం ధ్యానం చేసుకునేప్పుడు ఆయన మాట్లాడతాడు. బైబిల్ వాక్యం ద్వారా అంతా మాట్లాడినప్పుడు దాన్ని అనుసరిస్తూ వెంబడించాలి. అందుకొరకే అవి నన్ను వెంబడించును అంటాడు. ఎందుకంటే నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికి నశించవు, నిత్య జీవం. అంత మాత్రం కాదు, చూడి నా అరిచేతుల్లో వాటి చెక్కునట్టున్నా అంటాడు. కాబట్టి మనం ఎక్కడుంటున్నాము? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము, ఆయన వెంబడించవలసిన మనము ఎక్కడుంటున్నాము? ఆయన అరచేతిలో ఉంటున్నాము. నా చేతిలో ఉండి వాటిని ఎవ్వరు అపహరింపడంటాడు. ఇది కాబట్టి మొట్టమొదటిగా మనము యేసుక్రీస్తు ప్రభువును మరి విధముగా ఏ విధంగా వెంబడించవలసి వారు ఉంటున్నాం. కాబట్టి ఇక నిజమైన క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ఆయన్ను వెంబడించుట. రెండవది ఏమంటున్నాడంటే, అదే మరి మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడు ఇక్కడంటే, రైట్, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకరు ప్రేమింపలు అనున్నదియే. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయనందు నిలిచున్నాడు, ఆయన వాని యందు నిలిచున్నాడు. మనము ఆయన మన యందు నిలిచున్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. కాబట్టి ఆయన్ను వెంబడించేవాడు రెండవదిగా ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలను మనం పాటించవలసి అనుకుంటున్నాం. ఆయన ఆజ్ఞలు మనకు ఇవ్వబడి ఉంటాయి. తన యొక్క వాక్యములో ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క మరి కార్యములు మనకు బయలుపరచబడుతుంది. కాబట్టి వాటిని మనం వెంబడించాలి, ఆయన నమ్ముకొని కదా. యేసుక్రీస్తునామను నమ్ముకున్నట్టు అంటున్నాడు. నా ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తునామను నమ్ముకొని ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకరిని ప్రేమించవాలనేటువంటిది. కాబట్టి ప్రేమించుట అనేటువంటి మరి ఆజ్ఞ.
కాబట్టి ప్రేమించుట అనేటువంటి ఆజ్ఞ మనకి జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఆయన మనం వెంబడించే వాళ్ళంగా ఉంటున్నాము అని అర్థం. కాబట్టి ఆయన వెంబడించే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ను ప్రేమించే వాళ్ళు. అందుకొరకే మార్కు సువార్త కూడా ఏమంటాడంటే, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఒక మనుషుడు చూసినట్లయితే, ఒక మనుషుడు తన దాసునికి అధికారం ఇచ్చి వాని పనిని నియమించి మెలకువగా ఉండుమని ఆజ్ఞాపించి, ఏం ఆజ్ఞాపించినాడు? మెలకువగా ఉండుమని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఉండును. ఆ ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియదు. పొద్దుగుంకి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడికి ఎప్పుడు వస్తాడో, తెల్లవారిని వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ అయితే ఆయన ఆజ్ఞ ఏంటి? మెలకువగా ఉండు. కాబట్టి ఆయన ఆజ్ఞను మనం పాలించాలి. మెలకువగా ఉండు అన్నట్టు. ఆయన వచ్చినప్పుడు మరి అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండో చూచినట్లయితే మీరు చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండు. కాబట్టి మెలకువగా ఉండు. ఆయన ఆజ్ఞలు గైకొని వారు ఎట్లా ఉండాలో ఆయన వెంబడించేవారు మెలకువగా ఉండవలసిన వారముగా ఉంటున్నాము. ఆయన మన యజమానుడు మనకు బాధ్యత అప్పగించినాడు. ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి మనం మెలకువగా ఉండాలా. మూడవదిగా మనం చూస్తున్నాము 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే, క్రీస్తు యేసుకు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుట అనేటువంటిది. కాబట్టి యేసు క్రీస్తును వెంబడించుట అంటే మనం ఆయనతో కూడా మరి శ్రమ అనుభవించుట. ఎట్లాగా? ఒక మంచి సైనికుడు ఎట్లాగుంటున్నాడంటే, మరి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు ఎట్లాగుంటాడు? ఆయనతో కూడా శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే సైనికుడు అనేవాడు యుద్ధంలో చేర్చబడినప్పుడు శ్రమ ఉంటుంది, ప్రాణాపాయం ఉంటుందని భయపడడు. వాడు ఏం చేస్తాడు? సంపూర్ణంగా కమిట్మెంట్. అదేవిధంగా యేసు క్రీస్తును అంగీకరించిన వారు కమిట్. మన కమిట్మెంట్ ఏంటి? ఆయన మనతో కూడా ఉంటున్నాడు. మనం ఆయన కొరకై ఏదైనా సహించాలా. కాబట్టి ఎండ్యూరెన్స్ ఆఫ్ ఎ హార్డ్నెస్. మరొక శ్రమలను, కష్టాలను ఎవరైతే మరి సహించగలిగే వాళ్ళు. కాబట్టి ఎండ్యూరెన్స్ ఆఫ్ సఫరింగ్స్ ఈజ్ అనదర్ మార్క్ ఆఫ్ ఎ ఫాలోయింగ్ క్రైస్ట్. అందుకొరకే లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడంటే, లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ అధ్యాయంలో చూస్తాం ముందు. లూకాసు వార్త 16వ అధ్యాయం 13 వచనంలో 16-13 ఏమంటున్నాడు ఇక్కడ? ఏ సేవకుడు 2 యజమానులు సేవింపుడు, వారిలో ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని తృణీకరించును. మరి మీరు దేవునికి సిరునికి దాసులుగా ఉండలేరు. కాబట్టి దేవునికి సిరికి అంటే సంపదకు దాసులు. కాబట్టి ద్వేషించేది ఒకటి, ప్రేమించాల్సింది ఒకటి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు మరి ధనాపేక్ష కలిగిన వారుగా ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే, మనం ఆయన వెంబడించేటువంటి మనము మరి ఆయన కొరకై శ్రమ పొందవలసిన అనుకుంటున్నాము. ఎండ్యూరింగ్ ద పెయిన్. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే, ఆయన వెంబడించేవారు ఏ విధంగా ఉండాలంటే తాము మరి తగ్గించుకున్న వారుగా ఉండాలంటాడు కదా. మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? ఇక్కడ 6వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అంటాడు 5వ వచనంలో. ఎందుకంటే క్రీస్తు యేసుకు మనసు ఎటువంటిదంటే ఎంతో దీనత్వమైన మనసు. కారణం ఏంటంటే ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక మొట్టమొదటిది. 2వది తను తాను రిక్తుడుగా చేసుకునే మనుషుని ఆకారం వచ్చినాడు. 3వది ఆయన మరి చూసినట్లయితే ఆకారం మనుషుడుగా కనబడి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని విధేయత కదా. కాబట్టి ఆ విధేయత, ఆ హంబుల్నెస్ అనేటువంటిది కావాలి మనకు. క్రైస్తవులు అనేవాళ్ళు ముఖ్యంగా హంబుల్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? అది క్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. క్రీస్తు ఇంతగా తగ్గించుకుంది. దేవాది దేవుడు దీనుడై మరి చూసినట్లయితే అటు తగ్గించుకున్నాడు. శిలువ మరణం, శిలువలో వారు దూషించినారు, నీవు దేవుని కుమారుడితే కిందికి దిగిరా అన్నారు, అవహేళన చేసినారు, అన్నిటిని సహించినాడు. కాబట్టి
దీనత్వం ఎటువంటిది? ఎప్పుడైతే మనం దీనులుగా ఉంటామో మనం సహించే వాళ్ళం ఉంటామన్నమాట. యేసుక్రీస్తు మన కొరకు అన్ని సహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి హంబుల్నెస్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పేతురు కూడా రాస్తూ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ us మస్ట్ హ్యావ్ దట్ మీక్నెస్, ద గవర్నమెంట్ ఆఫ్ మీక్నెస్. దీన మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే మరి దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృప చూపిస్తాడు. కాబట్టి అహంకారం గర్వం ఉంటే దేవుడు ఎదిరిస్తాడు, దీనులైన వారికి ఆయన తన కృప చూపిస్తాడు. కాబట్టి ఆయన వెంబడించేవారు ఉండాలా, దీనులుగా ఉండాలా. తర్వాత 5వదిగా మనం గమనించినట్లయితే ఆయన వెంబడించేవారు ఒకరినొకరు ప్రేమించగలిగిన వాళ్ళు ఉండాలి కదా. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 34-35 వచనాలు 34-35 వచనాలు ఏమంటాడు ఇక్కడ, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారై నా ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. కాబట్టి మీరు నా శిష్యులు అని ఇతరులకు సాక్ష్యంగా ఉండాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఎట్లాగా మనం ఉండాలా, ఫాలో లవ్ వన్ అనదర్. కాబట్టి ఒకరినొకరు ప్రేమించటం అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైన గుణలక్షణము క్రైస్తవులకు. అందుకొరకే ఆ యొక్క ప్రేమ ఎందు మనం నిలిచి ఉండటం అనేటువంటి కార్యం. అందుకొరకే అదే పత్రికలో రాస్తాడు యోహాను. మరి తన మొదటి పత్రికలో యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం రాస్తుంటున్నాడు. ఏమని రాస్తాడు ఇక్కడ 7వ వచనం చూడండి, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. కాబట్టి ప్రేమ అనేటువంటిది ప్రైమరీ, దట్ ఈస్ ఏ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ ఫర్ ఏ లవ్. కాబట్టి ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించుట ద్వారా ఎట్లాగా ఈ ప్రేమ మనం నేర్చుకున్నాము, దేవుడు మనకు నేర్పించినాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అంటాడు. కాబట్టి దేవుడు గాడ్ ఈజ్ లవ్, బట్ లవ్ ఈజ్ నాట్ గాడ్. లవ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, గాడ్ ఈజ్ లవ్, ఈజ్ అబండెంట్ లవ్, గ్రేస్, మెర్సీ అండ్ కంపాషన్ ఈజ్ కదా చెప్తానన్నమాట అట్లా. కాబట్టి ఆయన గొప్పదైన యొక్క ప్రేమ. కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించే వాళ్ళం ఉన్నట్లయితేనే మనం ఆయన శిష్యులుగాను ఆయన వెంబడించే వారంగా మనం ఉంటామన్నమాట. అట్లాగే 6వదిగా మనం చూసినట్లయితే మరి 6వదిగా మనం చూస్తుంటున్నాము యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు చూసినట్లయితే, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలంటాడు. కాబట్టి తీగలు ద్రాక్షవల్లిలో ఎట్లాగే నిలిచి ఉంటాయో అట్లాగే మీరు నా యందు నిలిచి ఉండాలంటాడు. ఫాలో అబైడింగ్ ఇన్ హిమ్. అబైడ్ ఇన్, ఆయనలో నిలిచి ఉన్నట్లయితే ఫలములు ఫలించే వాళ్ళం. అందుకొరకు ఏమంటాడంటే మరి 4వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట ఏమీ ఫలింపలేదు, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. కాబట్టి తీగ ద్రాక్షవల్లి అంటే సాదృశ్యం చెప్తూ ఫలములు, ద్రాక్ష ఫలములు. అట్లాగే మనం ఆయన నిలిచినట్లయితే ఆత్మ ఫలములు ఫలించారు. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, గలతీలకు 5:22లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఫలములు ఫలించాలంటే ఆయన మనం నిలిచి ఉండాలి. మనం వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేరు. అందుకని నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. కాబట్టి ఫాలో బేరింగ్ ఫ్రూట్ బై అవాయిడింగ్ ఇన్ హిమ్ కదా. తర్వాత 8వ వచనంలో కూడా అదే మాట అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన. సరే, ఫలించితే ఏం లాభం అంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అని తెలియబడు. కాబట్టి మీరు ఫలించడం ద్వారా మీరు నా శిష్యులు అనేటిది ఒక మరి సిగ్నిఫికెన్స్. అందుకొరకే మనం ఆయన నిలిచి ఉండి ఫలించువారంగా ఉండాలంట. ఎప్పుడే కానీ వెనక్కు పోయే వాళ్ళం ఉండకూడదు మనం. అందుకొరకే కొరింథీయులకు రాస్తూ మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయంలో ఏమంటాడంటే 58వ వచనములో, కాగా ప్రియుల సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. అది ప్రాముఖ్యం.
ఎప్పటికీ ఆసక్తులైండుడి. కాబట్టి ఆయన సేవలో, ఆయన పరిచయలో, ఆయన మరి మందిరంలో కానీ, ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ, సువార్త ప్రకటించే విషయంలో కానీ, మరి అన్ని కార్యాల్లో మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. వెనుకబోయే వాళ్ళం ఉండకూడదు. మన యొక్క ప్రయాసము ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే మన ప్రయాసానికి తగిన జీతం ఆయన పెట్టింటున్నాడు, బహుమానం ఆయన పెట్టింటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చెప్పగలిగేది ఏంటంటే, మరి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వాళ్ళు నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మనం ఏం చేస్తాం? ఫ్రూట్స్. నిలిచి ఉన్నట్లయితే ఫలం ఫలించే వాళ్ళనుకుంటున్నాం. అట్లాగే మరి 7వదిగా మనం చూస్తున్నాము, తీతు పత్రికలో ఒక మాట చెప్తాడు. 7వదిగా తీతు పత్రికలో మన కార్యం చూస్తాము. తీతు 2వ అధ్యాయము, తీతు 2వ అధ్యాయము మరి 11వ వచనం నుంచి, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని. స్వస్థ బుద్ధి, ఫాలోయింగ్ ద గాడ్లీనెస్. కాబట్టి మనము భక్తితో బతుకుతున్నవారంటాం. మన భక్తిహీనత తీసివేయబడాయి. యెహోవాకు సంబంధించిన దురాశలు విసర్జించి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం యేసుక్రీస్తునందు మరి స్వస్థ బుద్ధితోనూ మరి భక్తితోనూ బ్రతకాలి. కాబట్టి లివింగ్ విత్ గాడ్లీనెస్. గాడ్లీనెస్ అంటే అన్గాడ్లీనెస్ అనేటువంటి దాన్ని తొలగించుకోవాలా కదా. భక్తిహీనత అనేటువంటి తొలగించుకొని మనం ఏం చేయాలా? ఆయన యొక్క మహిమ కొరకే, ఆయనకు రాకడ కొరకే మనం ఏం చేస్తుంటాము? ఎదురు చూసే వాళ్ళం ఉండాలి. మనం అట్లా ఉండాలంటే దేవుని సద్భక్తితో మనం వెంబడించాలి. ఏది భక్తి సంబంధమైనది? సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారే. కాబట్టి మనం ఏ క్రియలు? సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారే, ఇతరులకు మేలు చేసే దాంట్లో ఆసక్తి కలిగిన వారే. అందుకే చెప్తారు కదా, ఇక్కడ చూసినట్లయితే సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారై భక్తితోనూ మనం మరి ఇతర ప్రజలందరితో మరి సమాధానం కలిగిన వారికి ఉండాలంటాడు. అందుకొరకే మరి అదే తిమోతికి రాస్తూ మొదటి తిమోతి 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంటున్నాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, చూడండి, ఎట్లాగా మనం జీవించాలనే కార్యాన్ని గురించి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో ఉండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ఓకే, అన్నవస్త్రములు కలిగిన వారు వాటితో తృప్తి పొందుదాం. ఎందుకంటే ధనవంతుల గుటకు అపేక్షించువారు శోధనలో పడి ఊరిలోనూ అవివేకయుక్తమైన హానికరమైన దురాశల్లోను పడుదురు. అట్టి వారు ఏమవుతారంటే నష్టములో, నాశనములో ముంచేయరు అట్టివారు. కాబట్టి దురాశలు పడకూడదు. ఇది సంతుష్టి సహితమైన దైవభక్తి. దట్ ఈస్ ఫాలో గాడ్లీనెస్. ఓకే, ఫాలో ద గాడ్లీనెస్, దట్ ఈస్ ఏ సాటిస్ఫాక్టరీ. మనకు దేవుడు ఏదైతే ఇచ్చినాడో దాన్ని బట్టి మనము సంతోషంగా ఉండాలి. ఇది మనకు లేదే, అది మనకు లేదే అనే దాని గురించి ఇతరులు పోల్చుకొని దుఃఖపడే విషయం కాదు. ఎందుకంటే కలిగిన కొంచెమే ఆయన ఆశీర్వదించితే అది మనకు సమృద్ధి అయిన సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. సంతుష్టికరమైన దైవభక్తి అది చాలా ప్రాముఖ్యమైనది. దైవభక్తి కలిగి ఉండేది కాదు, దానికి ఆర్ యు సాటిస్ఫైడ్? నీవు సంతృష్టి కలిగి ఉంటున్నావా జీవితంలో? నీ జీవితంలో సంతృష్టి అనేది లేకపోతే ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే అటువంటి సంతృష్టి కలిగిన వారే ఆయన యొక్క శిష్యులుగా ఎంచబడతారు. కాబట్టి మనం ఏం చూసాం ఇక్కడ? యేసుక్రీస్తును వెంబడించేవారు ఇన్ని 7 రకమైన కార్యాలు చూసాం. మొట్టమొదటిగా తాము తగ్గించుకొని తమ శిలువను ఎత్తుకొని, రెండవదిగా ఆయన ఆజ్ఞలు పాలిస్తూ మనం వెంబడించాలి, మూడవదిగా ఆయన శ్రమలను మనం పాల్పొందుతూ వెళ్ళాలి, నాలుగవదిగా ఆయన మరి దీనత్వంలో మనం పాల్పొందాలి, ఐదవదిగా మనం చూసినాము ఒకరినొకరు ప్రేమించే విషయంలో మనం ఉండాలి, ఆరవదిగా మనం చూసినాము ఆయన నిలిచి ఉండుట ద్వారా అవాయిడింగ్ హిమ్, ఆయన కొరకు ఫలం ఫలించాడు, ఏడవదిగా సద్భక్తితో జీవించుట, సంతుష్టికరమైన భక్తి కలిగి ఉండటం. ఆ విధంగా ఉండటం ద్వారా మనం ఆయన శిష్యులము అని మనకు మరి బయలుపరచబడేది ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం విధంగా హెచ్చరిస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యములు మన జీవితాల్లో వెంబడిస్తూ ఆయన శిష్యులుగా జీవించడం ప్రభు మనకు సహాయం చేయనుగా.